హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యూర్ స్టూలీ జాను. నా గొరింటాకు చూసారా? యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే, యూజువల్గా నేను మిమ్మల్ని ఆస్క్ మీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా అండ్ ఆన్సర్ చేస్తూ ఉంటా. బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ని అండ్ నేను స్కిప్ చేసిన కొన్ని క్వశ్చన్స్ని ఈరోజు కలెక్ట్ చేసుకొని మీకు ఓవరాల్గా ఆన్సర్ చేద్దామని అనుకొని ప్లాన్ చేశాను. సో లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. అండ్ జనరల్గా నేను బుక్లో ఎందుకు రాసుకున్నా అంటే, నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది, సో దాంట్లోనే క్యాప్చర్ చేయాలి కాబట్టి కొన్ని సెలెక్టివ్ క్వశ్చన్స్ని నేను దీంట్లో రాసుకొని ఆన్సర్ చేయబోతున్నాను. సో నన్ను అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ మీరు ఏవియేషన్లోకి వెళ్తారా అని చెప్పి చాలామంది అడిగారు. యాక్చువల్లీ నేను ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అండ్ నేను చదువుకుంది కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ అనమాట. అక్కడ వర్క్ కూడా చేశాను నేను. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రియల్ ఎస్టేట్లోకి రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు మళ్ళీ ఏవియేషన్కి వెళ్ళిపోదాం అనే థాట్తోనే నేను ఉంటుండే. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడ కూడా మనకి ఒక స్కోప్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనం ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఆల్సో నేను అక్కడ కస్టమర్ రిలేటెడే, ఇక్కడ కస్టమర్ రిలేటెడే. సో పెద్ద టఫ్ ఏం లేదు నాకు. సో గ్రోత్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఏవియేషన్కి వెళ్ళే థాట్ అయితే నాకు లేదు. సో రియల్ ఎస్టేట్లో నేను ఇప్పుడు హ్యాపీ ఉన్నా అండ్ చాలా నేర్చుకుంటున్నా అండ్ ఇక్కడ చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, స్కిన్ కేర్ గురించి షేర్ చేసుకోమని అడుగుతున్నారు. యూజువల్లీ నేను కూడా సిటిఎం రొటీనే ఫాలో అవుతా. క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ. బట్ ఏమేమి ప్రోడక్ట్స్ అనేది ఈసారి మీతో ఏమైనా స్కిన్ కేర్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. యూజువల్లీ నేను నమ్మేది ఏంటంటే 50 to 60% మాత్రమే ఈ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ వర్క్ అవుతుంది మన స్కిన్ పైన. రెస్ట్ ఆల్ మన ఫుడ్ ఇంటేక్ని బట్టి ఆర్ వాటర్ ఇంటేక్ని బట్టి మన స్కిన్ డిపెండ్ అయి ఉంటుంది. సో మంచిగా హెల్దీ ఫుడ్ తినండి అండ్ ఎక్కువ వాటర్ తాగండి, సో దట్ మీ స్కిన్ కొంచెం హెల్దీగా కనబడుతుంది. ఇవన్నీ నేను మీకు చెప్తా, బట్ నేనే చేయను. యూజువల్లీ నేను చాలా వాటర్ తక్కువ తాగుతా, సో అందుకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో యా, ప్రోడక్ట్స్తో పాటు కొంచెం మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, స్టిల్ ఇప్పటికీ నన్ను ఇంకోటి అడుగుతున్నారు, పాస్ట్ గురించి మీరు ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు, ఆర్ ఎల్స్ వాళ్ళు ఇది చెప్తున్నారు, ఆర్ ఎల్స్ వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు చెప్పి మీరు ఎందుకు ఏం రియాక్ట్ అవ్వట్లేదు, ఇట్లాంటివి చాలా పెడుతున్నారు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ 2 వీడియోస్లోనే మీకు ఆల్రెడీ నేను చెప్పిన, ఇంకోసారి దీని గురించి టాపిక్స్ రావద్దు ఆర్ ఎల్స్ నేను రియాక్ట్ అవ్వను అని చెప్పి. బట్ మళ్ళీ 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 ఎందుకు దాని గురించి మాట్లాడడం? ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇది కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఇంకా ఎప్పుడు నేను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయినా, అన్నీ మర్చిపోయినా, హ్యాపీగా ఉన్నా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇంకా దాని గురించి అసలు అడగండి ప్లీజ్. ఇంకోసారి ఏది చిన్న చిన్న ఆస్క్ మీ క్వశ్చన్లు పెట్టినా కూడా ప్లీజ్ దాని గురించి అడగవద్దు. నేను ఇది స్పెసిఫిక్గా మొన్న కూడా నేను ఆస్క్ మీ క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేసిన, బట్ మళ్ళీ చెప్తున్నా, నా లైఫ్లో అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నా. బాగుంది ఇప్పుడు అంతా. మళ్ళీ మళ్ళీ అవన్నీ వద్దు, షిట్లోకి వద్దు, మనం హ్యాపీగా ఉన్నాం. సో నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇంకో పెళ్లి చేసుకునే థాట్ ఉందా ఆర్ ఎల్స్ లవ్ చేసే ఛాన్స్ ఉందా ఇట్లా అని చెప్పి. టు బీ ఫ్రాంక్, ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ అని అయిపోయి హ్యాపీగా ఉన్నప్పుడు మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. బట్ ప్రెజెంట్ అయితే నాకు ఆ థాట్ లేదు. ఏదైనా ఉంటే ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటా. నాకు లైఫ్లో కొంచెం సక్సెస్ అవ్వాలి, మనకంటూ సంపాదించుకోవాలి, కొంచెం సెటిల్ అవ్వాలి అనే థాట్ మాత్రం ప్రెజెంట్ ఉంది నాకు. కొంచెం సెటిల్ డౌన్ అయ్యి లైఫ్ సక్సెస్ఫుల్గా కొంచెం నేనంటూ ఎర్న్ చేసుకున్న తర్వాత ఎవరైనా డబుల్ హార్టెడ్ పర్సన్, సింగిల్ హార్ట్ సరిపోతుంది ఇప్పుడు మనకి, నాకు హార్ట్కి నేర్చుకో హార్ట్కి అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్లోకి వస్తే ఫస్ట్ వచ్చి మీతోనే చెప్తా. అప్పటిదాకైతే ఈ టాపిక్స్ అన్ని తీసుకోరాకండి ప్లీజ్. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, పాపని ఎందుకు మీ దగ్గర ఉంచుకోవట్లేదు అని చెప్పి. ఇదైతే చాలామంది అడుగుతారు, పేరెంట్స్ దగ్గర ఎందుకు ఉంచుతారు, మీ దగ్గర ఎందుకు ఉంచుకోవట్లేదు అని చెప్పి. జనరల్గా మీకే ఆ థాట్ ఉన్నప్పుడు నాకు ఉండదా? అంటే నాకు దగ్గర ఉంచుకోవాలి ఆర్ ఎల్స్ తనతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి నాకు ఉండదా? బట్ నా ఫీలింగ్ ఏంటంటే, నా దగ్గర పెరగడం కన్నా ఒక మంచి హెల్తీ ఎన్వైర్న్మెంట్లో తను ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. ఇంత డిస్టర్బెన్సెస్లో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇంత చిన్న ఏజ్లో సఫర్ చేయడం కన్నా కూడా మా పేరెంట్స్ దగ్గర ఉంటే ఆమె ఒక అన్నీ మర్చిపోయి ఒక మంచి ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది కదా. సో అందుకే నేను ఎక్కువ మా పేరెంట్స్ దగ్గరే ఉంచుతా. అప్పుడప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు తనతో నేను స్పెండ్ చేస్తా. సో అట్లా జరుగుతుంది.
అండ్ ఆల్సో రీసెంట్గా నేను జ్ఞాన్షిని కలిసినప్పుడు ఆమె నేను నార్మల్ ఇట్లా ర్యాండమ్గా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగిన, నువ్వు నేను దూరం ఉంచుతున్నాను ఏమైనా ఫీల్ అవుతున్నావా, ఆర్ ఎల్స్ కొంచెం అంటే నాకు నేను నా ఫీలింగ్ చెప్పుకుంటున్నాను అనమాట. దానికి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, బట్ నేను అన్నీ షేర్ చేసుకుంటున్నా. మనం మంచి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత కలిసి ఉందాము, నేను కూడా కొంచెం ఎర్న్ చేయాలి, నువ్వు కూడా మంచి చదువుకోవాలి, ఇవన్నీ చెప్తుంటే సడన్గా ఆమె ఓకే అమ్మా నేను అర్థం చేసుకుంటా అన్నది. నేను లిటరలీ షాక్ ఏంటంటే ఆ వర్డ్ అర్థం చేసుకుంటా అనేది ఆమె ఏజ్లో ఉన్నప్పుడు మనకు అసలు ఆ వర్డే తెలియదు. అట్లాంటిది ఆమంతటా ఆమె ఓకే అమ్మ నేను అర్థం చేసుకుంటా అన్నది. లిటరల్గా నేను షాక్ అయ్యి ఒక నిమిషం అట్లా ఉండిపోయినా. అంటే ఎంత ఫాస్ట్ జనరేషన్ ఇది, ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతారు, ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు, ఆర్ ఎల్స్ ఎంత ఆలోచిస్తారు అనేది. సో ఇట్లాంటి జనరేషన్లో ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఒక తోడు కాదు, ఒక స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ అనేది ఎవరో ఇస్తే మనకి రాదు, మనకి మనం బిల్డ్ చేసుకోవాలి అండ్ మనకి మనమే స్ట్రాంగ్ అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే జ్ఞాన్షి విషయంలో నేనేం కోరుకుంటున్నా అంటే పెద్దగైనాక ఇదవ్వాలి అదవ్వాలి ఆర్ ఎల్స్ వీళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇదంతా కాదు, ఇదంతా సెకండరీ. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆమె చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఆమంతటా ఆమె సాల్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఆమెకు ఉండాలి. సడన్ స్టేజ్ వచ్చిన తర్వాత మన పేరెంట్స్కి కూడా కొన్ని మనం చెప్పుకోలేము, మనంతటా మనమే సాల్వ్ చేసుకోవాలి, మనకి మనమే తోడు ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ తనకు వచ్చినప్పుడు తను చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. యాజ్ అ పేరెంట్గా నేను అది చేయగలిగితే నేను అక్కడ సక్సెస్ అయినట్టే. జ్ఞాన్షి అనేది నాకు చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. నేను అందుకే కొంచెం దాని గురించి ఆన్సర్ చేసేటప్పుడు చాలా ఎమోషనల్గా డీప్గా వెళ్ళిపోతా. బట్ యా ఎండ్ ఆఫ్ ద డే ఆమెకి ఈ డిస్టర్బెన్సెస్ ఏం తగలకుండా హ్యాపీగా తన లైఫ్లో స్ట్రాంగ్ ఉంటే చాలు. అండ్ యా వినేటోళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు లైఫ్లో, బట్ ఫేస్ చేసేటోళ్ళకే కదా ఏది కరెక్టో ఏది తప్పో తెలిసేది. నేను ఆల్రెడీ నా లైఫ్ని తెలిసి చాలా రూన్ చేసుకొని వచ్చిన, మళ్ళీ రూన్ చేసుకోవాలి అనుకోం కదా. సో యా జ్ఞాన్షి కన్నా ఒక మంచి పేరెంటల్ ఫీలింగ్ రావాలి అండ్ తను ఒక మంచి ఫ్యామిలీ అండ్ ఒక్కతే మా అమ్మ ఒక్కతే ఉంది అనే ఫీలింగ్లో కన్నా నాకు అందరూ ఉన్నారనే ఫీలింగ్లో పెరగాలని నా ఫీలింగ్. సో అందుకే అట్లా. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఫార్మల్ అవుట్ఫిట్స్ ఎక్కడ పర్చేస్ చేస్తారక్క అని చెప్పి చాలామంది అడిగారు. యూజువల్లీ ఇదివరకు నేను ఎక్కువ తిరిగేదాన్ని కాబట్టి స్టోర్స్కి అట్లా వెళ్ళినప్పుడు తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఎక్కువ బయటకు పోవట్లేదు. నేను ఎక్కువ ఆఫీస్ వర్క్ ఇదంతా ఉండేసరికి ఎక్కువ ఆన్లైనే చేస్తున్నా. ఇదివరకు అంటే నేను చాలా డేస్ అయిపోయింది షాపింగ్ చేసి. మొన్న రీసెంట్గా 6,000-7,000 పెట్టి ఒకేసారి షాపింగ్ చేసిన అనమాట. అప్పుడు అనుకున్నా మొత్తం అన్నీ ఏవైతే నేను పర్చేస్ చేసినో అవన్నీ ద్వారా వీడియో ఏమైనా తీసుకుందాం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి. అంటే తక్కువ బడ్జెట్లోనే వచ్చినాయి, మంచి అవుట్ఫిట్స్ వచ్చినాయి, మంచి క్వాలిటీ వైజ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తీద్దాం అనుకున్నా. బట్ అవన్నీ వచ్చిన తర్వాత యూజువల్లీ గర్ల్ థింగ్స్ ఎట్లుంటాయి, ఆర్డర్ వచ్చిన తర్వాత షుగర్ ఆగదు మనం టక్కడగా ఓపెన్ చేస్తాం. సో అట్లా ఒక్కొక్కటి వచ్చేసరికి నేను ఓపెన్ చేసి అదంతా అట్లా మెస్సీ అయిపోయి వీడియో తీయలేకపోయా. ఈసారి నేను పర్చేస్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ అట్లా వీడియో తీసుకొని ప్రైస్ క్వాలిటీ అండ్ ఆల్ మీకు నేను షేర్ చేసుకుంటా. సో దట్ మీకు కూడా రేపు పొద్దున మేము ఫార్మల్ అవుట్ఫిట్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఏదైనా ఉంటే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఆ వీడియో తీస్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీలో మీకు నచ్చని థింగ్ ఏంటి అక్క అని చెప్పి అడిగినారు. నాలో నాకు నచ్చంది అంటే ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ ఉంటా, ఎక్కువ ఆలోచించేస్తా. ఆడేం జరగకపోయినా నేనే కొంచెం ఊహించుకొని భయపడుతూ ఉంటా. కొంచెం ఆ థింగ్ అనేది కొంచెం సార్ట్ అవుట్ చేసుకుంటే రెస్ట్ ఆల్ మంచిగా ఉంటాయి క్వాలిటీస్. సో ఎందుకో తెలీదు నన్నే ఎక్కువ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అని చెప్పి. నిజానికి ఏదైనా మ్యారేజ్ లైఫ్ అంటేనే
ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక లాయల్టీ, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అండర్స్టాండింగ్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. అది లవ్లో కానివ్వండి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్లో కానివ్వండి, అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోవాలి. కరెక్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం అనేది బెస్ట్ అని నా ఫీలింగ్. టక్కడగా ఏదో లవ్ చేసినాం కదా అని బ్లైండ్గా పెళ్లి చేసుకుని దూకిన తర్వాత మళ్ళీ పైకి రావడం అంటే కష్టం. సో దూకేటప్పుడే కొంచెం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే తర్వాత హ్యాపీగా ఉంటాం అని నా ఫీలింగ్. అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇంకొక క్వశ్చన్, మీ లైఫ్లో జరిగిన దాని గురించి మీరు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ఇంత స్ట్రాంగ్ ఉన్న సర్టన్ టైంలో, అంటే మెయిన్లీ యాజ్ ఎ సెడ్ జ్ఞానశ్రీ విషయంలో ఒక్కొక్కసారి ఎందుకు ఇంత సడన్ డెసిషన్స్ తీసుకున్నా, లైఫ్ రూన్ చేసుకున్నా, ఎందుకని సర్టన్ టైంలో అనిపిస్తుంది. బట్ యా, భరించగలిగే శక్తి ఉన్న వాళ్ళకి బాధ్యతలు ఇస్తాడు దేవుడు. సో నాకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి మేబీ ఇన్ని టాస్క్లు, ఇన్ని స్టంట్లు జరిగినాయేమో నా లైఫ్లో. సో ఇవన్నీ నాకు ఒక లెసన్సే. అండ్ మీ డ్రీమ్ ఏంటి? సో యాక్చువల్లీ నాకు పైలట్ అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంటుండే, నాకు చాలా ఇష్టం. బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేకపోయా. అండ్ ఇప్పుడు కొంచెం ఆ ఛాన్స్ లేదు కాబట్టి ప్రజెంట్ నాకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏంటంటే, నాకు వరల్డ్ టూర్ తిరగాలని ఉంది. సో మంచిగా సంపాదించుకొని వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలి. బేసిక్గా ఇప్పుడు నేను పైలట్ అయినా కూడా మెయిన్ పార్ట్ ట్రావెలింగే ఉంటుంది కాబట్టి, సో నేను అట్లా అట్లీస్ట్ మనం జెట్ ఫ్లైట్ కొనేంత రేంజ్కి పోకపోయినా అట్లీస్ట్ ఒక ఫ్లైట్లో కూర్చొని తిరిగే స్టేజ్కి పోవాలని కోరుకుంటున్నాను. వరల్డ్ టూర్కి వెళ్ళాలి, వరల్డ్ టూర్ తిరగాలి. మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి ఈ ఎర్త్ మీద, అవన్నీ ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఇది నా డ్రీమ్ ఇప్పుడు ప్రజెంట్. సో ఫైనలీ ఐఎమ్ హ్యాపీ టుడే. మీరు ఫ్రీక్వెంట్గా అడిగే కొన్ని క్వశ్చన్స్కి నా ఫీలింగ్ నేను షేర్ చేసుకున్నాను మీతో. సో ఇంకెలాంటి వీడియోస్ చేయాలి అండ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీరు ఏమైనా చెప్పాలనుకున్నా నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం సూపర్గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదు అనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. వెళ్దాం రైట్.